హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, నా నిరీక్షణ ఫలించింది. మీరందరూ నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. తొందరలోనే 1000 సబ్స్క్రైబర్స్ అయ్యేలా ఉన్నారు. ఎంకరేజ్ చేయండి. ఇలాగే వాచ్ అవర్సే పెరగట్లేదండి. ప్లీజ్ దానికి కూడా ఎంకరేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఒక్కోసారి వంటలకు పొంతం లేకుండా పోతుందండి. ఇవాళ నేను చేసే వంట కూడా అంతే. ఒకదానికి సంబంధం ఉండదు. ఏంటనుకుంటున్నారా? మజ్జిగ చారండి. మెంతి మజ్జిగ, మెంతులు, ఆవాలు, వాము, ఇంగువ. ఇది తయారయ్యేలోపు ఆనపకాయ ముక్కల్ని ఉడికించేసి కుక్కర్లో 2 విజిల్స్ రానిచ్చేసేసాను అనమాట. నేను చేసే వంట అలా ఉంది ఇవాళ. కానీ చాలా బాగుంటుందండోయ్. ఏదో ఇలా వండేసాను కదా అని చెప్పి అనుకోకండి. ఇలా పోపు వేసేసుకుని చక్కగా. లేని కాంబినేషన్ అంటే ఆనపకాయ పాలుపోసిన కూర, మెంతి మజ్జిగ. ఎవరైనా చేసుకుంటారా అలా? నేను చేశాను. ఇందులో మిరపకాయల కారమేనండి, ఇంకేం ఉండదు. మనకి కారంకి తగ్గట్టుగా మిరపకాయలు ముందుగానే వేసుకోవాలి పోపులో. ఆ తర్వాత ఆనపకాయ ముక్కల్ని వేసేసుకుని ఇంకా వరుసగా అన్నీ వేసేసుకోవడమేనండి. ఉప్పు, పసుపు, చింతపండు రసం, కొంచెం ఒక అర చెంచాడు పంచదార. పంచదార ఇష్టం లేని వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు. పంచదార వేసుకుంటేనే ఈ కూరకి రుచి అండి. చూడండి నేను పంచదార ఎంత వేసానో. అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి కూడా చాలా చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఒక గ్లాసుడు పాలు పోసేసాను. ఏమండి, పొంతం లేకుండా వండుతున్నాను కదా అని రుచిగా ఉండవేమో అనుకుంటారేమో. సూపర్గా ఉంటాయండి. ధనియాల పొడి ఈ కూరకి రుచి. చూసారా, పంచదార కూడా వేశాను. చిరు పులుపుగా, తీయగా, కమ్మగా, కారం కారంగా సూపర్గా ఉంటుంది. చెప్పాను కదండి, నేను అరగంట కంటే ఎక్కువ టైం తీసుకొని వండడానికని. చూసారా, దగ్గర పడిపోయింది. 5 నిమిషాలు కాదు, 3 నిమిషాల్లో అయిపోయింది. కుక్కర్లో ఒక 3 విజిల్స్ రానిచ్చేసాను ఆనపకాయ ముక్కల్ని, అంతే. చూసారా, మెంతి మజ్జిగ, ఆనపకాయ పాలు పోసిన కూర. ముక్కలు తీసేసి మళ్ళీ బియ్యం పెట్టేశాను.